సత్యం శివం సుందరం అన్ని నువ్వే అయితే కట్టుకున్న మొగుడిని నేనేమిటి? ఎందుకు వచ్చానంటే వెధవ ప్రశ్న. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ఒళ్ళంతా నేనే ఉన్నాను, నీ నీటి బొట్టై ఉన్నాను, నీ మెళ్ళు తాళి బొట్టై ఉన్నాను, నీ కాలి వేలు మెట్టై ఉన్నాను. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయి చాలా ఏళ్లయింది. నా దారి నేను, నా బ్రతుకుని నేను బతుకుతున్నాను. మాటి మాటికి వచ్చి నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? అదేమిటి రాజీ, 5 భర్తలను ద్రౌపది ఏ భర్త తన్ని బాధ పెడుతున్నాడని ఏ పాయింట్లోనూ అనలేదు. అట్లాంటిది నేను ఏకైక భర్తని అడపతడప సింగిల్ పాయింట్ మీద వచ్చావని నన్నే బాధ పెడుతున్నావు అంటే నువ్వు పతివ్రత లిస్టులో చేరడం చాలా కష్టం. నువ్వేమన్నా సరే, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను. సరే, నువ్వు ఇస్తేనే గానీ నేను వెళ్ళలేను. వదలండి ప్లీజ్. అదేంటి రాజీ, మన ఇద్దరం మధ్యన ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా అటు విదిరించుకుంటావు. నేను తాళిగట్టిన మొగుడిని, మన ఇద్దరిని పవిత్ర బంధం అడ్డప్పుడు పాండు చిన్నబ్బాయి ఇక్కడ లేడు. పట్టపగలు కూడా చిన్నబ్బాయితో ఏం పను? అమ్మగారు అన్నట్టు మర్చిపోయాను, చిన్నబ్బాయి మీకు 5,000 ఇమ్మన్నాడు. ఎవరో మహిళా మండి సుబ్బలక్ష్మి గారట, బాకీ కింద ఇచ్చారట. థ్యాంక్స్ రాజు, వాళ్ళ కోట 10,000, అందులో 5,000 ముట్టినాయి. మిగిలిన 5,000 పాయింట్ కోసం వర్జన్ చూసుకుని వస్తా. టాటా, బై బై. అమ్మగారు పదండి. మహిళా మండలి సుబ్బలక్ష్మి గారు బాకీ చెల్లించేశారా? పద. అబ్బా, కళ్ళు మండుతున్నాయి. పాండు, నా కళ్ళల్లో కొట్టింది ఎవరు? నువ్వేనా? కాదు, మరెవరు? చిన్నబ్బాయి. కొత్త చీర ఇప్పుడే మార్చుకుని వచ్చాను. వేణుగోపాలరావు గారు వచ్చారని చెప్పడానికి వచ్చాను. అది చెప్పడానికి ఇది చేతిలో. నేను వెళ్ళి ఆయన పిలుచుకురానా? అది నువ్వు నాకు చెప్పాలా? రండి, ఎన్నాళ్ళకి దర్శనం. హైదరాబాదు మీటింగ్ వెళ్ళానమ్మా. వస్తూ ఈ దేవాలయం చూడాలనిపించింది, వచ్చాను. ఏమిటి ఈ సంవత్సరం కూడా రిజల్ట్స్ లో బి కాలేజీ స్టేట్ ఫస్ట్ అంటే? కంగ్రాచులేషన్. అంతా మీ ఆశీర్వాదం. ఆ రోజు ఈ చిన్ని మొక్కకి మీరు నీ నీళ్లు పోయకపోతే ఈ రోజు ఇలా నిలబడే వాళ్ళమే. బలేదారమ్మా, నా సొంత డబ్బిచ్చానా? గవర్నమెంట్ ఫండే, కాకపోతే నేను పూజారిని మాత్రమే. అందరం ఇలాంటి పూజారిలో ఉంటే దేవుడికి కూడా మంచి పేరు వస్తుందండి. ఏం చిన్నబ్బాయి, బాగున్నావా? బాగున్నాను సార్. సార్, స్టేట్ వైడ్ లో మాది మంచి స్టాండర్డ్ ఉన్న కాలేజ్ కదా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? చెప్పనివమ్మా, చెప్పు. ఇంకా పెంచడానికి మీరు లోన్స్ ఇస్తున్నారట. దానికి అప్లికేషన్ ఎలా పెట్టాలి, దానికి ఎప్పుడు అప్లై చేయాలి? ఏమిటిది? ప్రధానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. రాజేశ్వరమ్మా, వీడు నాకు కూడా మబ్బరాదు, నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాను. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదండి. తిరుపతిలో ఎలాంటి శాలతీలు బోర్డులేని దొరుకుతాయి. ఆ టిఫిన్ అని ఏర్పాటు చేయ వెళ్ళు. అవునరా, టిఫిన్ లో కూడా మీ మెస్ స్టేట్ ఫస్ట్. ఆ మెస్ లో పెద్ద గొడవ సార్. ఏమిటి? అది చెప్పడానికే వచ్చాను. రండి, ఇంకా పెరిగిపోతుంది. రండి. ఏమిట్రా, ఏమైంది? ఏమిట్రా, ఏం జరిగింది? వంట చేసే అయ్యర్ని ఇప్పుడు వాంగో అని పిలిచి నేను ఇట్టా కొట్టేసి టిఫిన్ రెడీ, మీరు రావచ్చు. ఇవాళ టిఫిన్ ఏమిట్రా? పెసరట్టు ఉప్మా సార్. వెరీ గుడ్. స్వీట్ ఏమో రవ కేసర్ సార్. వెరీ గుడ్. డ్రింక్ ఏమో బాదం కేక్ సార్. సూపర్. నువ్వు వేణుగోపాలరావుని. సారీ సార్, అయ్యో సారీ. ఇక్కడ పండగ బాగానే జరిగిందమ్మా. అది అక్కడ చెప్పండి సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంద్రమ ఎలా పండుగ అది అక్కడ జరుగుతుంది చెప్పండి సార్. అలాగే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.